పిఠాపురాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. ఓవైపు ఏలేరు వాగు ఉధృతి, మరోవైపు ఎడతెరిపి లేని వర్షాలు. వెలిసి వరద ముంపులో చాలా గ్రామాలున్నాయి. ఇంకా పిఠాపురం రూరల్ మండలం కాశీవారి పాకలు గ్రామంలోకి అర్ధరాత్రి ఇళ్లలోకి వరద నీరు చేరింది. ఏ క్షణం ఏం జరుగుతుందోనని భయాందోళనలో ఉన్నారు ప్రజలు. రాత్రి బిక్కుబిక్కుమంటూ గడిపారు. రోడ్లపై నుంచి వరద ప్రవహిస్తోంది. చాలా చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. పిఠాపురంలో వరద పరిస్థితులపై ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగంతో ఆరా తీస్తున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. నిన్న వరద ప్రభావిత ప్రాంతాలను కూడా ఆయన పరిశీలించారు. ఇటు మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా ఎప్పటికప్పుడు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి తగు జాగ్రత్త చర్యలు తీసుకోమంటూ సూచిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా ఏలేరు, సుద్దగడ్డ వరద ముంపు బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామంటూ మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా చెప్తున్నారు. పిఠాపురం మండలం విప్రతిపాడు, భోగాపురం, రాపర్తి, రాయవరం, కోలంక, గొల్లప్రోలు మండలంలోని పలు గ్రామాల్లో ఈ వరద ముంపు కొనసాగుతోంది. దాంతోపాటు నిత్యావసర సరుకులు కూడా అందిస్తున్నారు. ఏలేరు, సుద్దగడ్డ ఆధునీకరణకు చేయాల్సి ఉందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో దానిపై కూడా దృష్టి సారిస్తామంటూ నేతలు చెప్తున్నారు. మరోవైపు వరద ముంపు తగ్గగానే నష్టాన్ని అంచనా వేస్తామంటూ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద ఏలేరు వాగు ఉధృతి, ఎడతెరిపిలేని వర్షాలు పిఠాపురం నియోజకవర్గాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. మీరు చూస్తున్న దృశ్యాలు ప్రస్తుతం ఏలేరు వాగు ఉధృతితో వాగులు వంకలు పొంగి పిఠాపురంలోని పలు గ్రామాలు జలమయమయ్యాయి. ప్రకాష్ జైన్ అవుతున్నారు. ప్రకాష్, ఏలేరు వాగు ఉధృతి వల్ల అటు ఎడతెరిపిలేని వర్షాలతో పూర్తిగా పిఠాపురం నియోజకవర్గంలోని కొన్ని మండలాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ఏంటి పరిస్థితి ప్రస్తుతం? ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు అధికారులు? ఏలేరు వరద ప్రభావం మొత్తం పిఠాపురం నియోజకవర్గంలో ప్రధానంగా ఎక్కువగా ప్రాంతాలు అయితే ఎఫెక్ట్ అయ్యి మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఏలేరు వరద అయితే అక్కడ గంటకు పెరిగిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే అక్కడ ఇంట్లో అయితే తగ్గుముఖం పట్టింది. మొత్తం 45,000 క్యూసెక్కుల వరకు వెళ్ళినటువంటి ఇంట్లో మొత్తం తగ్గుముఖం పట్టి ఇప్పుడు కేవలం 10 క్యూసెక్కుల అవుట్లో, అలాగే ఇంట్లో కూడా ఏలేరు ప్రాజెక్ట్ లో ఉన్న నేపథ్యంలోనే గత 2 రోజుల నుంచి విడుదల చేసినటువంటి వరద నీరు అయితే దిగువకు విడుదల చేయడంతోనే పిఠాపురం భారీగా ఎఫెక్ట్ అయింది. అలాగే జగ్గంపేట నియోజకవర్గం, అలాగే పత్తిపాడు, అలాగే పెద్దాపురంలో ఉన్నటువంటి పలు ప్రాంతాలలో కూడా గండ్లు పడ్డాయి. పిఠాపురం మండలంలో ఏలేరు కాలువకి అయితే భారీ ఎక్కువ గండ్లు పడడంతోనే వరద నీరు గ్రామాలపైకి అయితే చొచ్చుకొచ్చింది. గ్రామాల నుండి అలాగే కొన్ని గ్రామాలకైతే రాకపోకలు, పిఠాపురం మండలం గోపువాడ గ్రామానికైతే పూర్తిగా రాకపోకలు నిలిచిపోయి ఆ గ్రామం మధ్యలో అయితే అటు ఇటు నీరు చేరుతుంది. అలాగే ముఖ్యంగా మనకి రాపర్తి గ్రామంతో పాటు అలాగే మన కొన్ని గ్రామాలు గొల్లప్రోలు అయితే సుద్దగడ్డ మొదటి నుంచి కూడా వరద ఎఫెక్ట్ లో ఉన్నాయి. అలాగే గొల్లప్రోలు, సూరాడపేట వరద కాలనీ వాటిలో ఉన్నాయి. ప్రస్తుతం పిఠాపురం అయితే మరింత వరద నేషనల్ జాతీయ రహదారి ఏదైతే ఉందో జాతీయ రహదారిపై వరద చేరుకున్నటువంటి పరిస్థితి. అలా నిన్నటి నుంచి కూడా వరద ఏ విధంగా ప్రవహిస్తుందో చూడొచ్చు. ప్రస్తుతం 216 జాతీయ రహదారిపై ఉన్నాం. అలాగే రహదారిపై వరద నీరు ఏ విధంగా పోటెత్తుందో వీక్షించే ప్రయత్నం చేస్తున్నాం. మొత్తం వరద అయితే ఈ విధంగా గొల్లపురంలో టోల్ గేట్ మొదలుతుంది. టోల్ గేట్ నుంచి అలాగే అలాగే అగ్రహారం మెట్ట మొత్తం అన్ని ప్రాంతాలు కూడా వరద పోటెత్తి జాతీయ రహదారిపై ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పిఠాపురం పట్టణం ఉన్నటువంటి ఏదైతే మనకు పోర్టు ప్రాంగణం కూడా అలాగే రోడ్ల సంత మొత్తం వరద నీటితో పోటెత్తినటువంటి పరిస్థితి. అలాగే మనకి చూసుకుంటే అగ్రహారం అలాగే రాపర్తి వెళ్లి రహదారి పూర్తిగా నిలిచిపోవడంతో అక్కడ ఉన్నటువంటి పశువుల కాపర్లు పశువులను అయితే ఒడ్డుకు తీసుకుని వచ్చే పరిస్థితి. రోడ్డు మీదే వాళ్ళ పశువులను అయితే అక్కడ కట్టినటువంటి పరిస్థితి ఉంది. మరో పక్కన రోడ్డుపై ప్రవహిస్తున్నటువంటి వరద నీరుని చూసేందుకు పిఠాపురం పట్టణ వాసులు అయితే భారీ ఎక్కడ చేరుకున్నారు. మినీ వాటర్ ఫాల్స్ తలపించే విధంగా వాటర్ ప్రవహిస్తున్న నేపథ్యంలోనే మరో పక్కన మనం చూడొచ్చు. పక్కన మన ప్రాంతం ఇది పిఠాపురం నియోజకవర్గంలో అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొనుగోలు చేసినటువంటి స్థలం అది. ఆ స్థలంలో ప్రధానంగా చూసుకుంటే గత 2 రోజుల నుంచి కూడా వరద నీటిలోనే ముప్పులోనే ఉంది. ఇప్పుడు ఆ వరద మునిగిపోయి ఆ యొక్క సైట్ ఏదైతే ఉందో స్థలం 3 ఎకరాలు 51 సెంట్లు స్థలం మునిగిపోయి మళ్ళీ ఆ వరద ఈ యొక్క జాతీయ రహదారిపై ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఏదైతే పిఠాపురం నుంచి కత్తిపూడి వెళ్లే రహదారి పూర్తిగా పోలీసులు అయితే రాకపోకలు నిలిపివేశారు. అలా కత్తిపూడి వెళ్ళాలన్నా తుని వెళ్ళాలన్నా ఉప్పాడ మీద నుంచి అలాగే ఉప్పాడ అలాగే తొండంగి మండలం డైవర్ట్ చేసే పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ వరద ఎఫెక్ట్ అయిన నేపథ్యంలోనే
ఈ యొక్క పిఠాపురం జాతీయ రహదారిపై రాత్రి చూస్తాం. రాత్రి అయితే చాలా ట్రాఫిక్ జామ్ అయ్యి వాహనాలు కూడా ఈ యొక్క వరద నీటిలో చిక్కుకుని చాలా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి. కొన్ని వాహనాలు అయితే రాత్రి ట్రాఫిక్ జామ్ లోనే నిలిచిపోయి వరద నీటిలో ఆగిపోవడంతోనే ఉదయం తమ వాహనాలు తీసుకుని వేరే ట్రాక్టర్ ద్వారా బయటికి ఒడ్డుకు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే మన కాండ్రకోట గ్రామంలో ఈ యొక్క ఏలేరు కాలువకి అయితే అక్కడ గండి పడడంతో పెద్దాపురం మండలంలోని కొన్ని గ్రామాలు అయితే నీటములుగాయి. అలాగే కెల్లంపూడి మండలంలో ఒక గండి పడడంతో ఒక వ్యక్తి అయితే అక్కడ పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే ఈ యొక్క నాగులపల్లి, మాదాపురం ఈ యొక్క గ్రామాలన్నీ కూడా వరదలోనే ప్రధానంగా చిక్కుకున్నాయి చెప్పాలి. ఆ యొక్క వరద నీటి అయితే క్రమక్రమంగా ఏలేరు ప్రాజెక్ట్ నుంచి అయితే అవుట్ లో 9,000 క్యూసెక్లు నీటిని అయితే దిగువకు విడుదల చేస్తున్నారు. దాదాపుగా 27,000 క్యూసెక్ల వరకు కూడా నిన్నటి వరకు కూడా విడుదల చేసిన నేపథ్యంలో అవుట్ లో అయితే తగ్గినటువంటి పరిస్థితి ఉంది. తగ్గిన నేపథ్యంలోనే వరద అయితే దిగువకి విడుదల చేస్తున్న పరిస్థితి అయితే ప్రధానంగా చెప్పడంతో మొత్తం పిఠాపురానికి అయితే భారీ అయితే అగ్రహారం మొదలుకుంది. ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు కూడా వరద నీరు అయితే పిఠాపురాన్ని కూడా పిఠాపురం పట్టణాన్ని కూడా ముచ్చెచ్చిందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. మొత్తం మీద ఈ యొక్క గొల్లపోలు అలాగే ఈ మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా చూసుకుంటే ఇక్కడ చేపలను మనం చూడొచ్చు. వరద నీటిలో భారీ ఎత్తున చేపలను కూడా పట్టుకుని వస్తున్నటువంటి దృశ్యాలు ఈ యొక్క చేపలను మనం చూడొచ్చు. అంటే ఇక్కడ చేపలు ఎక్కడ దొరుకుతాయి? రోడ్డు మీద దొరుకుతున్నాయి. పోలు ఇలా వచ్చేస్తున్నాయి. మీరు పట్టుకున్నారా, కొన్నారా? పట్టుకున్నాను. ఉన్నారు, మా వాళ్ళు ఉన్నారు. ఇంటికి వెళ్తున్నాను. చేపలను అయితే భారీ ఎత్తులో భారీ ఇక్కడ దొరికినటువంటి చేపలను చూస్తున్నాం. ఈ రోడ్డు మీదకైతే చేపలు అయితే కొట్టుకుని వస్తుండటంతో చేపలు పట్టుకునేందుకు భారీగా ఇక్కడ జనాలు అయితే ఇక్కడికి చేరుకునేటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ప్రధానంగా పంట పొలాలన్నీ కూడా పిఠాపురం మండలంలో పంట పొలాలన్నీ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది. ఆ నీటిలో పాటు ప్రధానంగా కొన్ని ప్రాంతాలలో అలాగే వరద నీరు చేరడంతో చెరువులను కూడా గండి పడడంతోనే ఈ యొక్క చేపలు కూడా వరద నీటిలో కొట్టుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా కనపడుతుంది. మరో పక్కన చూడొచ్చు ఈ యొక్క అగ్రహారం మెట్టవేదికి నీరు ఏ విధంగా చేరింది, ఈ టైం ఏ స్థాయిలో ఇక్కడ మునిగిందో మనం చూడొచ్చు. అక్కడ వరద ఏదైతే జాతీయ రహదారికి ఆనుకున్నటువంటి ఇక్కడ అగ్రహారం సంబంధించిన మెట్ట ఇక్కడ ఈ టైం దగ్గర ఎంత ఏ స్థాయిలో వరద ప్రవహిస్తుందో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. మొత్తం ఈ విధంగానే వరద యాత్రకైతే మొత్తం పిఠాపురం నియోజకవర్గాన్ని అయితే అతలాకుతం చేస్తుందని చెప్పారు. ఇప్పటికే సహాయక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మనకైతే మన గత 2 రోజుల క్రితం సుద్దగడ్డ వాళ్ళు ఏపీ ముఖ్యమంత్రి పర్యటించారు. అలాగే జనసేన ఇన్ఛార్జ్ కూడా మనకి ఇక్కడ శ్రీనివాస్ కూడా పర్యటిస్తున్నారు. టీడీపీ ఇన్ఛార్జ్ కూడా వర్మ కూడా పర్యటిస్తూ వరద ప్రభావిత ప్రాంతాలకి ఏ అవసరాలని మొత్తం అన్ని కూడా మనందరూ కూడా సహాయక చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి పిఠాపురం ఉంది. పిఠాపురం అయితే ఏలేరు వరద అయితే ఈ రోజు సాయంత్రానికి మరింత తగ్గే అవకాశం అయితే కనపడుతుంది. కానీ దిగువకు వస్తున్న నేపథ్యంలో వరదంతా దిగువకి థైలాండ్ పిఠాపురం నియోజకవర్గానికి వరద ఏలేరు వరదంతా పూర్తిగా ముంచెత్తిందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. మరి మధ్యాహ్నం నుంచి కూడా ఏపీ సీఎం కూడా చంద్రబాబు ఈ యొక్క రాజపాలెం అలాగే కెల్లంపూడి ప్రాంతాల్లో వరద బాధితులతో కూడా పరామర్శిస్తారు. వాళ్ళందరితో కూడా మాట్లాడతారు. ఈ విధంగా మొత్తం వరద ఏలేరు వరద అయితే ప్రధానంగా ముంచెత్తిందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. రైట్, ఎస్ ప్రకాష్, వెరీ ఇంట్రెస్టింగ్. మీ వెనకాల చేపలను పట్టుకొని వెళ్తున్నారు. వరద ఉధృతికి చేపలు ఎదురెళ్తున్నాయి. వాటిని అలా చేయితోనే పట్టుకొని తీసుకెళ్తున్నారు, పెద్ద పెద్ద చేపలు. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది. నిజంగా ఏలేరు వాగు ఉధృతి చరిత్రలో లేని విధంగా ఏలేరుకు భారీ వరద చేరడంతో ఒక్కసారిగా ఏలేరు వద్ద బ్రిడ్జ్ కూడా కుంగింది. మరోవైపు రాజపాలెం వద్ద కెనాల్కు గండిపడింది. ఇటు పవన్ కళ్యాణ్ పొలాలు కూడా పూర్తిగా మునిగిపోయాయి. పిఠాపురం నియోజకవర్గంలో భారీ వర్షాలతో ఒక్కసారిగా ఊహించని వరద వచ్చింది. మరోవైపు ఎడతెరలేని వర్షాలు, వరద ముంపులో చాలా గ్రామాలున్నాయి. పిఠాపురం రూరల్ మండలం కాశీవారిపాలెంకి సంబంధించినటువంటి గ్రామంలోకి ఒక్కసారిగా ఇళ్లలోకి వరద చేరింది. ఏ క్షణం ఏం జరుగుతుందనని భయాందోళన ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. రోడ్లపై నుంచి వరద ప్రవహిస్తుంది. చాలా చోట్ల రాకపోక నిలిచిపోయి పిఠాపురంలో వరద పరిస్థితులపై అటు అధికార యంత్రాంగంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి కూడా పరిశీలించారు. ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి పవన్ కళ్యాణ్కు వాళ్ళు సమాచారం అందిస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గాన్ని ఒకసారిగా భారీ వర్షాలు అతలాకుతం చేశాయి. ఆ దృశ్యాలు చూడొచ్చు. పూర్తిగా గ్రామాలన్నీ కూడా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీనంతటికీ ఏలేరు కాలువ, ఏలేరు ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండడమే తెలుస్తోంది. ఇక ఇవాళ సాయంత్రానికి పూర్తిగా కాస్త వరద తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి పొలాలు, గ్రామాలు పూర్తిగా చెరువులను తలపిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అధికార యంత్రాంగం అయితే అప్రమత్తమైంది, అన్ని చర్యలు తీసుకుంటారు.
పోయినట్టే బండ్లు పోయినట్టే బండ్లు